చీరాల శారీస్ మీకైతే ఈరోజు వీడియోలో కొద్దిగా పర్సనల్గా మాట్లాడదాము అనుకుంటున్నానండి. మరీ ఇంత నెగిటివ్ కామెంట్స్ అవసరమా అండి? ఏంటి ఉషా గారు ఇలా అన్నారు అనుకుంటున్నారా? మన చీరాల శారీస్ స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అయ్యిందనమాట అండి. 10 years కంప్లీట్ అయినప్పుడు ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ అనేది మన చీరాల శారీస్కి చాలా అంటే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎఫర్డబుల్ ప్రైజెస్తో అన్ని రేంజ్ వాళ్ళు కూడా మన చీరాల శారీస్లో అతి ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట శారీస్ అండి. దానివల్ల అయితేనో మనకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ నుంచి మేము ఇచ్చే సర్వీస్ వల్ల అయితేనో చాలా చాలా తక్కువ. బట్ ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు చేద్దాము అనుకున్నాను అంటే, కొత్తగా అండి డిఫరెంట్ ఐడీస్ నుంచి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి. ఏం పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? మేము 10 years కంప్లీట్ అయ్యిందని చెప్పేసి శారీస్ గిఫ్ట్గా అనౌన్స్ చేస్తున్నాం కదండి. మేము శారీస్ చాలా సార్లు మీరు గిఫ్ట్గా అనౌన్స్ చేశారు, కానీ అసలు మీరు నిజంగానే పంపిస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారండి. బట్ పంపించకుండా మేము ఎందుకండి అలా చేస్తాము? నాకు తెలిసి ఈ వీడియో చేసేవాళ్ళు చాలా మంది 100% గిఫ్ట్లు రిసీవ్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే మాకు కూడా మంచి మెసేజెస్ కూడా పంపిస్తూ ఉన్నారనమాట. బట్ అలా నెగిటివ్ కామెంట్స్ అని చెప్పేసి ఎందుకు పెడతారండి? ఎంతమందికి వేసాం మేడం గిఫ్ట్ సారీస్, చాలా మంది మనకు అడ్రస్లు ఇచ్చారు, అంతే కదా. కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎలా పెడుతున్నారంటే, మీరు నిజంగానే గిఫ్ట్ సారీ పంపిస్తున్నారా ఐడియా అయితే అనుకోవచ్చు. ఇంకో డిఫరెంట్ గా ఐడియాస్ చేసుకొని నెగిటివ్ ఎందుకండి కామెంట్స్ అన్ని? అదే మరి ఇప్పుడు అలాగా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు పేరు గానీ ఏమి మెన్షన్ చేయకుండా ఊరికనే మీరు గిఫ్ట్లు ఇవ్వట్లేదు, మీది ఏంటి ఛానల్లోనూ రెస్పాండ్ అవ్వరు మీ యొక్క స్టాఫ్ అంటారు. 100% ఇక్కడ పిల్లలు అయితే నైట్ 11, 10 ఏ టైం అయినా కూడా ట్యాబ్స్ పట్టుకెళ్తున్నారు. ఇంటి దగ్గర కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారండి చక్కగాను. బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి చాలా రూడ్ గా పెడతారు మెసేజెస్. ఇక్కడ ఎవ్వరు కూడా అసలు రూడ్ గానే పెట్టరండి. ఎవ్రీ కస్టమర్ ఈక్వల్ టు గాడ్ అని చెప్పేసి ప్రతి దాని మీద ప్రతి రూమ్ ఎంట్రన్స్ లోనూ ఉంటుందండి మన చీరాల శారీస్ లో. జస్ట్ అట్ ఫోకస్ చేయడం చూసారు కదండి. ఇలాగే ప్రతి రూమ్ మీద కూడా ఎవ్రీ కస్టమర్ ఈక్వల్ టు గార్డ్ అని చెప్పేసి 100% ఉంటుంది అనమాట అండి. బట్ ఉంటారు 100%. మీరు ఎందుకు పర్సనల్ గ్రజ్ పెట్టుకున్నారో మన చీరాల శారీస్ మీద అయితే నాకు అసలు తెలియదు అనమాట అండి. బట్ 100% మేము అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికైతే గిఫ్ట్ వస్తుందో వాళ్ళకైతే మేమైతే పంపిస్తున్నామండి. రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మనకి కామెంట్ కూడా పెడతారు కదా. అదే అది రివ్యూస్ ఒకసారి చూపించిన వీడియో అదే మనం దీంట్లో పెడతాం కదా, స్టాటస్ అదే చాలా అది కూడా ఒకసారి చూపించిన. అంటే నువ్వు హ్యాండ్ బ్యాగ్ ఒకసారి తీసుకురామ్మా. నా హ్యాండ్ బ్యాగ్ అంటే లాస్ట్ టైము ఒకసారి కూడా ఇలాగే అన్నారనమాట అండి. మీరు గిఫ్ట్లు అనౌన్స్ చేస్తున్నారు కానీ పంపించట్లేదు, దానికి పెట్టండి. మీరు గిఫ్ట్లు అనౌన్స్ చేస్తున్నారు కానీ పంపించట్లేదు అని చెప్పేసి అన్నారు. బట్ ఎందుకు పంపించమండి? మీరు మేము అనౌన్స్ చేసేదే మీకు ఇవ్వడం గురించి కదా. లాస్ట్ టైం అయితే గిఫ్ట్ శారీస్ భవ్య గారు, ప్రసన్న గారు, రాజ్యలక్ష్మి గారు, జేవి లక్ష్మి గారు, అనిత గారు, నాగదుర్గ గారు, జ్యోతిర్మయ్ గారు, యాసిన్ గారు, సహదాబి గారు వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా కాంప్లిమెంట్స్ పెట్టారు. బట్ ఎందుకు అలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు అనమాట అండి. అండ్ ఎందుకు రూడ్ గా బిహేవ్ చేస్తారు? మేము లాస్ట్ టైం ఒక 2 days బ్యాక్ అండి ఒక వీడియో చేసాము. ఏంటి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో చేసాము. చేసిన 1 hour లోనే మొత్తం అమ్ముడైపోయినాయి. అయిపోయిన తర్వాత అందరూ రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయండి. 499 లో కాటన్ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పారు. బట్ ఒకే ఒక కస్టమర్ మాత్రము మేము 2 రిసీవ్ చేసుకున్నాము, ఉషా గారు క్వాలిటీ నచ్చలేదని చెప్పారు. అప్పుడు నేను మేడంతో చెప్పాను, ఇన్ కేసు మీకు మరీ నచ్చకపోతే మాత్రం కొరియర్ ఛార్జెస్ మీరే పెట్టుకొని మాకు పంపించేసేయండి. డ్యామేజ్ ఉంటే కనుక మేమే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటాము. బట్ మీకు నచ్చకపోతే మీరు అసలు ఉంచుకోవద్దండి అని చెప్పేసి అన్నాం. ఏ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళైనా రిటర్న్ బేస్ ఉంటుందా అది చెప్పండి. బట్ మన చీరాల శారీస్ లో మన కస్టమర్స్ ఫీల్ అవ్వకూడదని ఎప్పటికప్పుడు నేను రిటర్న్ బేస్ కూడా యాక్సెప్ట్ చేస్తానండి. 100% కస్టమర్స్ అయితే ఇక్కడ ఇబ్బంది పెట్టమన్నమాట. ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా బై మిస్టేక్ ఏదో అమౌంట్ తగ్గించడమో లేదా రిటర్న్ ఏమంటామో ఏదో ఒకటి కంపల్సరీ ఇక్కడ జరుగుతుంది అనమాట అండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారు? డిఫరెంట్ ఐడీస్ నుంచి 1 or 2% టార్గెట్ చేసి మీరు అసలు గిఫ్ట్ శారీస్ ఇస్తున్నారా? బట్ గిఫ్ట్ శారీ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ అయితే లాస్ట్ టైం తీసుకున్నారండి. ఈ రోజు అంటే 10 years కంప్లీట్ అయినప్పుడు
జస్ట్ మొన్నే స్టార్ట్ చేసాము. యాసిన్ గారు నిన్న సుధశ్రీ గారి ఏలూరు, ఇంకా మేడంది అయితే శారీ. యాసిన్ గారు అడ్రస్ ఇచ్చారమ్మా? ఇంకా ఇవ్వలేదంటండి. యాసిన్ గారు, సుధశ్రీ గారు మీరైతే అడ్రస్లు ఇవ్వాలండి. బట్ ఎప్పటికప్పుడు ఇవే కాదండి, చాలా బుక్స్ ఉన్నాయి. గిఫ్ట్ శారీస్ అయితే మేము ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాము. బట్ ఆన్లైన్ అట్లీస్ట్ రియాక్ట్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్ లో మీరు గిఫ్ట్ శారీ కనుక తీసుకుంటే ఇప్పుడైనా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లేదు మీ దగ్గర గిఫ్ట్ శారీ ఉంటే కనుక ఇలా మాకు చీరాల శారీ నుంచి గిఫ్ట్ వచ్చిందని చీరని చూపిస్తూ అట్లీస్ట్ ఒక షార్ట్ చేసైనా పంపించండి దయచేసి. ఎందుకంటే నేను ఈ షార్ట్ అడుగుతూనే ఉన్నాను, రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక షార్ట్ అయినా పంపించండి అని. పర్సనల్ గా మాకు థ్యాంక్స్ చెప్తున్నారు కానీ ఎవరు కూడా అసలు షార్ట్ కూడా చేయట్లేదు. బట్ అదే వాళ్ళకి మైనస్ గా అయిపోయి దాని మీద ఎక్కువ కామెంట్స్ పెట్టేస్తూ ఉన్నారనమాట అండి. అలాగే ఎవరమ్మా ఇవిడ గిఫ్ట్ శారీ రిసీవ్డ్ వీడియో అమ్మాయమ్మని చెప్పి పెట్టారండి. శ్రీరామ అని కూడా మనం ఒకటి గిఫ్ట్ శారీ ఇచ్చాం కదా, శారీ. ఆ మేడం కూడా చాలా పెద్ద ఇదిగో గిఫ్ట్ శారీ రిసీవ్డ్ అండ్ సూపర్బ్, ఇంకో గిఫ్ట్ శారీ సూపర్బ్ అని పెట్టారండి. థ్యాంక్ యూ ఉషా గారు, ఆల్ ది బెస్ట్ మ్యామ్ అని కూడా పెట్టారు. బట్ చాలా మంది చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. బట్ 1 or 2 మెంబర్స్ మరి ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. అలాగే స్టాఫ్ కూడా రూడ్ గా అయితే ఇక్కడ అస్సలు బిహేవ్ చేయరండి. 100% మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాము. ప్లీజ్ అమ్మా, మన కస్టమర్ ఉంటేనే మనకి ఆర్డర్స్. మీకు అందరికీ కూడాను 10 years బ్యాక్ నేను ఇంట్లో ఏమీ చేయకుండా ఖాళీగా ఉండే ఒక సగటు అమ్మాయిని అనమాట అండి. బట్ ఈ రోజు ఈ సంస్థ ఇలాగైనా నడుపుతున్నాము ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో అంటే కూడా మీరందరే దానికి కారణం అనమాట అండి. మీరిచ్చే సపోర్టే కారణం. బట్ 1 or 2 persons ఇలా చేసి ఛానల్ కున్న మొత్తం యొక్క రెప్యుటేషన్ అనేది ఖరాబ్ చేయడం అనేది అస్సలు అయితే చాలా చాలా ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అనేది అయితే నాకు అసలు అర్థం కాలేదండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కనుక చూస్తే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తూ ఉంటామండి. ఇలా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. ఇప్పటికొచ్చి చాలా మందికి ఇన్ కేస్ క్వాలిటీ నచ్చకపోయినా కూడా నేను చేంజ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు చెప్తాను కూడానండి, 399కి ఈ సారీ ఓకేనండి, ఇది పల్చగా ఉంది, సింగిల్ పర్ వేసుకోలేము, తీసుకోకండి, పల్చగా ఉన్న వాళ్ళు కట్టుకోలేరు అంటే కనుక అని చెప్పేసి మేము అలా కూడా మిమ్మల్ని ట్రైన్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అప్పుడు. అలాగే ఏది పడితే తీసేసుకోకండి అని కూడా చెప్తూనే ఉంటామండి. ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాము. బట్ ఎందుకు కొత్తగా నెగిటివ్ కామెంట్స్ అనేవి మన ఛానల్లో వస్తున్నాయో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి, మీకు ఏది వర్క్ లేకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, హాయిగా దేవుడి చదువుకోండి, లేకపోతే మీ పర్సనల్కి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి. అంతేగాని ఊరికనే మొబైల్ ఉంది కదా కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ పెట్టేద్దాంలే, మీకు చీర రాకపోతే ఇంకెవరికి చీరలు ఇవ్వలేనట్టేనండి. అయినా మీ ముందే నేను స్క్రోల్ చేసి తీస్తున్నాను. రేపటి నుంచి భవాని నువ్వే స్క్రోల్ చేయరా పోనీ. స్క్రోల్ చేసేటప్పుడు అసలు మనం ఎవరిని తీసి ఇస్తాం కదా మేడం. అదే కదా మరి, దాని అంటే అంతే కదా మేడం, ఎవరికి వస్తే వాళ్ళకి మనము లైవ్ లోనే చూపిస్తాం. అదే కదా, ఇప్పుడు అందరి పేర్లు నేను నోట్ చేసుకుని మీ ముందు పేపర్ తీసి బయట పెట్టాలంటే అసలు అవ్వదనమాట అండి, టైం కూడా సరిపోదు యాక్చువల్ గా. సో ర్యాండమ్ గా మేము పిక్ చేసేస్తున్నాము. సో మీ ముందే పేరు అనౌన్స్ చేస్తాము. బట్ ఎందుకు అలా పెడుతున్నారో మాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. దయచేసి మీరు కనుక మా దగ్గర శారీ కొనుక్కుని మేము ఎప్పుడైనా చేంజ్ చేసి ఉంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే మీరు శారీ రిసీవ్ చేసుకుని ఉంటే కనుక అది కూడా ఇప్పటికైనా అట్లీస్ట్ మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే నెగిటివ్ కామెంట్స్ అయితే దయచేసి మన చీరాల శారీస్ లో ఎప్పుడు కూడా లేవు, బట్ ఇప్పుడే కొత్తగా అనమాట అండి. సో కొంచెం దీనికైతే నేను కొద్దిగా రియాక్ట్ అవుతున్నాను. ఎందుకంటే వేలల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము శారీస్ గిఫ్ట్ గా ఇవ్వడానికి. బట్ దాన్ని కూడా మీరు ఇదేదో మీరు రెవెన్యూ పెంచుకోవడానికండి, వ్యూస్ పెరగడానికండి, అసలు ఆ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా కొత్త పద్ధతి ఉంది ఏది అంటే సారీ గిఫ్ట్ ఇవ్వడానికి ఏదైనా కొత్త పద్ధతి ఉంది అంటే కనుక ప్రాసెస్ మీరే చెప్పండి, చెప్పినట్టుగానే వింటాం మేము కూడా. అది ఆ పని చెయ్యండి. పక్కనే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి. పోనీ మీరే ఇలా చేయండి ఉషా గారు, ఇలా ఈ పద్ధతిలో ఇవ్వండి మీరు గిఫ్ట్ లో అని చెప్పేసి చెప్పండి. 100% మేము అలాగే ఇస్తామండి. లేట్ అయిపోయింది అనవసరంగా. మేడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట రియాక్ట్
ఇదే రియాక్ట్ అవటం. ప్లీజ్ దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇన్ కేస్ మీకు ప్రాబ్లం ఉంటే పక్కనే ఉండే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నెగిటివ్ కామెంట్ అంటే మీకు అది ఒకవేళ నెగిటివ్ గా అనిపించినా కూడా పక్కనే ఉండే నెంబర్ కి చెప్పండి, వాళ్ళు కంపల్సరీ మీకు సాల్వ్ చేస్తారు. అలాగే మీకు ఏదైనా అప్కమింగ్ ఏవైనా కావాలి అన్నా కూడా మమ్మల్ని అడగండి, మేము మాకు చేతనైందో మేము కంపల్సరీ మీకు ప్రొవైడ్ చేస్తాము శారీస్ అయ్యిని. అలాగే ప్లీజ్ అండి, నేను ఇలా రియాక్ట్ అయ్యానని కూడా ఏమీ అనుకోవద్దు. శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళైనా అట్లీస్ట్ మీరు రియాక్ట్ అయ్యి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే కొంచెం కంపల్సరీ వీడియోనైతే కంపల్సరీ ఎప్పుడులాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అది కామన్ వర్డ్ కాబట్టి వస్తుంది. బట్ శారీస్ అయితే చూపించేస్తాను. చాలా మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి. రూపీస్ ఫ్రీ గిఫ్ట్ శారీతో తీసుకొచ్చామన్నమాట అండి. బట్ యాన్యువల్ డే ఈ 10 days కూడా నేను చాలా హ్యాపీగా ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే 10 years కంప్లీట్ అయ్యి రన్ చేయటం అనేది, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు చక్కగా నాతో పాటు వర్క్ చేసి నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారనమాట అండి. నేను డిసప్పాయింట్ అయితే వర్క్ కూడా డిసప్పాయింట్ అవుతుంది. ప్లీజ్ అండి, చాలా మంది అయితే ఎప్పుడు కూడా బ్లెస్ చేస్తున్నారు. అలాగే బ్లెస్ చేయండి. అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్పాను కదండి, 100% మీ పనులు మీరైతే చేసుకోండి. కానీ అదే పనిగా రకరకాల ఐడీల నుంచి అదే మెసేజ్ కాపీ పేస్ట్ చేస్తూ అయితే వాళ్ళు చేసుకోండి. ఇవి వచ్చేసేసి కేరళ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి. చాలా బాగున్నాయి. ఇలా పైన కింద కూడా బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలాగా బర్లీస్ డిజైన్ వచ్చింది. కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ అండి. 599 రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఇస్తున్నాం అనమాట అండి. సో ఇంతకంటే ఏం కావాలండి. పళ్ళు చూసారు కదండి, ఇలాగా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. కేవలము 599 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. పళ్ళు కూడా చాలా బాగుందండి. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా మనకి ఇలాగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ప్యూర్ కేరళ కాటన్ శారీ అండి. చాలా మంది వైట్ శారీస్ చూపించండి ఉషా గారు అని చెప్పేసి అడుగుతున్నారు. జస్ట్ 599 రూపీస్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉందండి. ఇందులో కలర్స్ అండి, కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా కేవలము 599 రూపీస్. కలర్స్ అంటే ఈ డిజైన్ ఒక్కటే మారుతుందండి. బేస్ కలర్ అయితే సేమ్ ఉంటుంది. ఈ ప్రింట్స్ మాత్రం రకరకాల ప్రింట్స్ అనమాట అండి. 599 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ శారీ కూడానండి. మీకేంటి మేడం, మీరు కూర్చుని శారీస్ చూపించేస్తున్నారు ఈజీగానే, బట్ మేము చూసేటప్పుడు అవి చూసి కొనుక్కోవాలి అనిపిస్తుంది అని చెప్పి అంటున్నారండి. ఈజీయా అండి. డైలీ దగ్గరగా 8 వీడియోస్ చేస్తానండి. 8 వీడియోస్కి నా పిచ్ అనేది వాడుతూనే ఉంటాను, చెప్పింది చెప్తూనే ఉంటాను. బట్ అది ఎంత స్ట్రైన్ అవుతానో అది నాకు తెలుసు అనమాట అండి. బట్ కామెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఎదుటి వాళ్ళ కష్టం అనేది ప్రతి వర్క్లోనూ ఉంటుంది. ఒక సక్సెస్ అనేది ఈజీగా అయితే రాదు. మేబీ నాకు ఇది సక్సెస్ నా లైఫ్ లో అండి. ఎందుకంటే నేను కామన్ అమ్మాయిని, అలాంటిది ఈ మాత్రమైనా ఇలా చేస్తున్నాను అంటే నాకు అది సక్సెస్ కింద లెక్క. బట్ అది నేను చాలా కష్టపడ్డానండి. ఇన్ కేస్ మీరు ఖాళీగా ఉంటే కనుక kashtapadandi, 100% ఒక మంచి సక్సెస్ మీరు కూడా చూస్తారు. బట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి మాత్రం కష్టపడద్దండి. చూసారు కదండి, 599 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ శారీ అండి. ప్రింట్స్ చాలా బాగున్నాయండి. ఇదైతే పికాక్ ప్రింట్ వచ్చిందండి. చూసారు కదండి, బటర్ఫ్లై అనమాట అండి. ఇవన్నీ కూడా కేరళ కాటన్ అనమాట అండి. ఈవినింగ్ టైము చాలా బాగుంటాయి. అలాగే కొంత హోలీ అలా కూడా వస్తుంది కదండి, అలాంటి ఫెస్టివల్స్ కి ఇలా కొంచెం వైట్ శారీస్ ప్రింట్స్ కూడా కట్టుకుంటూ ఉంటారు కదండి, దానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్మాల్ కాటన్ లో 899 రూపీస్ లోనండి. ఇది వచ్చేసి ప్యూర్ మల్మాల్ కాటన్ అండి. చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి. ఇవి కూడా మనకి హోలీకి కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ టైం అది కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ మల్మాల్ కాటన్ వస్తుంది అనమాట అండి. స్కెచ్ పెయింట్ అంటాం కదండి, అది వస్తుంది అనమాట. పళ్ళు అనేది ఇలా వస్తుంది. దట్టు బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి. ఓవరాల్ శారీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. 899 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉందండి.
ఈ ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి. యాక్చువల్గా నేను ఓపెన్ చేసి చూపించాను మీకు, చూసారు కదండి. సారీ అండి, వీడియో లెంత్ ఎక్కువైపోయినట్టుంది. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఒక సిస్టర్గా భావించండి. నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు అట్లీస్ట్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి. 100% మేము సొల్యూషన్ అయితే చూస్తామండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఉషా వంశీ.